జిల్లా నెల్లిమర్లలో జనసేన పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు నాగమాధవి. నెల్లిమర్ల ప్రజలంతా గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. తనకు ప్రజలు 30,000 మెజార్టీ ఇస్తారంటున్న జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవితో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. పత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలన్నీ కూడా చివరి దశకి చేరుకున్నాయని చెప్పొచ్చు. విజయనగరం జిల్లాలో నిర్మల్ల ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఆ నడికి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎలా జరుగుతుంది ప్రచారం? ఇక్కడ జనసేన పార్టీ ఏ విధంగా మీకు ఆహ్వానిస్తున్నారు? నమస్తే అండి. ఖచ్చితంగా ఇది కూటమి, జనసేన ఒక్కటే కాదు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి ప్రభుత్వం ఈసారి ఖచ్చితంగా రాష్ట్రంలో వస్తున్నది. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గంలో కూడా మేము జయకేతనం ఎగరేస్తున్నాం. ప్రజలందరూ అయితే ఒకటే చెప్తున్నారు, నెల్లిమర్ల నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో అవినీతి చాలా ఎక్కువగా జరిగింది, అరాచకాలు ఎక్కువగా ఉన్నాయి, భయం గుప్పిట్లో ప్రజలు నుంచుతున్నారు. ఖచ్చితంగా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లే వ్యక్తి మీరే అని ప్రజలందరూ అయితే ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే ఈ నెల్లిమర్లలో ఓటర్లు ఎన్ని ఓట్ల మెజారిటీతో మీరు ఇక్కడ గెలుపొందవచ్చు? భారీ మెజారిటీతో గెలుస్తామండి, ఖచ్చితంగా గెలుస్తున్నాం, భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. ఎందుకంటే యువత జీవితాన్ని నాశనం చేసేసారు పూర్తిగాను. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి అసలు అవగాహన లేదు, దోచుకోవడం తప్ప దాచుకోవడం తప్ప ఆయనకి ప్రజల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను తీర్చాలన్న కనీస జ్ఞానం కూడా లేదు ఆయనకి. ఎక్కడ చూసినా సమస్యలే, తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది, మురికి కాలువలు ఎక్కడ చూసినా మురికి కాలువలే. ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, కిడ్నీ సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. అది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్. అది ఖచ్చితంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని నేను నా స్వశక్తితో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం అవ్వకుండా, కావాలంటే నా సొంత నిధులు వాడి ప్రజల కోసం పనిచేస్తానన్న నమ్మకం ప్రజలకైతే ఈరోజు ఉన్నది, చేసి తీరుతాను కూడా. కాబట్టి ఐఎమ్ అన్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఫర్ ద నెల్లిమర్ల కాన్స్టిట్యుయెన్సీ ఫర్ ష్యూర్. అది ప్రజలైతే స్వాగతిస్తున్నారు. చదువుకున్న దాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తానన్న నమ్మకం ప్రజల్లో ఉన్నది. ముఖ్యంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెండుగా తెస్తాను అన్న నమ్మకం కూడా ప్రజల్లో ఉన్నది ఈరోజు. కాబట్టి ఈ నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలైతే సాదరంగా ఆహ్వానిస్తున్నారు, నీరాజనాలు పలుకుతున్నారు. ఖచ్చితంగా ఈసారి ఓటేస్తామని చెప్తున్నారు. నేను నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాను, భయపడకండి. ఇది మొత్తంలో చూసుకుంటే నెల్లిమర్ల ప్రజలంతా కూడా గాజు గ్లాసుకి ఓటేసి నన్ను గెలిపించాలని మాధవ్ గారు చెప్పిన పరిస్థితి. మరోపక్క విజయనగరం జిల్లా మొత్తం కూడా జనసేన పార్టీ వైపు చూస్తున్నారు. మొత్తం నెల్లిమర్ల మొత్తం కూడా దాదాపుగా 30,000 మెజార్టీతో గెలిపిందిస్తారని కూడా లోకం మాధవ్ గారు చెప్తున్న పరిస్థితి. ఇది కూడా దాదాపు పరిస్థితి. వెంకటరమణ 99 టీవీ శ్రీకాకుళం.